హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం హైదరాబాదీ స్టైల్ ప్రతి పెళ్ళిలో స్పెషల్గా ఉండే ఐటెం చేసి చూపిస్తానండి. అదేంటో తెలుసా? మటన్ మరాగ్ హైదరాబాదీ స్టైల్లో చేసి చూపిస్తాం. ప్రతి పెళ్ళిలో కూడా ముందు ఒక బౌల్లో 4 మటన్ ముక్కలు వేసుకుని ఇంత సూప్ వేసుకుని, మటన్ ముక్కలు టేస్ట్గా ఉంటాయి, సూప్ కూడా ఇంకా టేస్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ముందుగా ఇది తిన్న తర్వాతే భోజనానికి వెళ్తారు. అలాంటి ఐటెం ఈ రోజున మనం మటన్ మరాగ్ హైదరాబాదీ స్టైల్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టేద్దాం. నేను కేజీ మటన్ తీసుకున్నానండి. చూసారా ముక్కలు ఈ సైజు కొట్టించుకోవాలా, చాలా బాగుంటాయి అన్నమాట. చక్కగా లేత కూర ఇదే సైజు కొట్టించుకుంటే బాగుంటుంది. ఓకే, గుప్పెడు బాదాము, గుప్పెడు జీడిపప్పు రాత్రల్లా నానబెట్టుకుని పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఓకే, ఇదిగోండి బాదాము జీడిపప్పు ఈ విధంగా పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. గుప్పెడు పుదీనా, 1/2 లీటర్ పెరుగు, 350 ml పాలు, 5 చెంచాల నెయ్యి, కొంచెం కొత్తిమీర, 4 ఆకులు కరివేపాకు, అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలు బాగా సన్నగా కోసుకోవాలన్నమాట. ఒక 6 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 చెంచా గరం మసాలా. ఇవండి మన మటన్ మరాగ్కి కావాల్సిన పదార్థాలు. ఉల్లిపాయలు ఈ విధంగా కోసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా చిన్నగా కోసుకుందాం. పొయ్యి మీద కుండ పెట్టుకుని నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేడెక్కగానే 4 యాలక్కాయలు, 8 లవంగాలు, 1 చెంచా సాజీరా, అట్లాగే 2 చెక్క పలుకులు కూడా వేసేసుకుందాం. ఇలా గరం మసాలా దినుసులు వేసుకోగానే కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు 60-70% వరకు వేగాలండి. ఇదిగో చూసారా, ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం. చూసారండి, మళ్ళీ కొత్త పందిరి వేసాం. తిప్పతీగ బాగా పందిరి మీద పాకి బరువు ఎక్కువయ్యి మనం వేసిన 2 రోజులు మంచి విపరీతమైన గాలి వేసిందండి. ఆ గాలికి చక్కగా పడుకుంది కిందకి. మళ్ళీ అదంతా పీకేసి మళ్ళీ నరుగులు పైన పెట్టుకుని శుభ్రంగా ఇదంతా ఈ విధంగా మళ్ళీ తాటే కొనుక్కొని ఈ విధంగా వేసామండి. ఈసారి మాత్రం కొంచెం స్టాండర్డ్గానే వేసానని అనుకుంటున్నా, కానీ ప్రకృతి ముందు పెద్ద పెద్ద బిల్డింగ్లే పడిపోతున్నాయి. ఆఫ్టర్ ఆల్ మన పందిరి ఎంత అండి, చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మటన్ వేసేసుకుందాం. 1 చెంచా పసుపు. ఇదంతా బాగా కలపాలండి. ఈ మటన్ వేసుకున్నాక ఇలా కలుపుకుంటూ 5 నిమిషాల పాటు ఇలా వేగనిద్దాం. 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు చెంచాన్నర ఉప్పు వేసుకుందాం. అలాగే పెరుగు కూడా వేసుకుని కలుపుకుందాం. ఇది కూడా ఇంకొక 5 నిమిషాల పాటు ఉడకనియ్యాలండి. ఇప్పుడు పాలు కూడా పోసుకుందాం. పాలు వేసాక 1-2 నిమిషాలు ఉడికించుకుని ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. చూసారండి, ఇప్పుడు నేను మూత పెట్టేసుకుని సన్న మంట మీద 35 నిమిషాల వరకు ఉడకనిస్తాను. అదే కుక్కర్లో వేసుకునే వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇలాగే మీరు మూత పెట్టేసుకుని 6 విజిల్లు పక్కా వచ్చే వరకు వండేయండి. అయిపోయిన తర్వాత ఎయిర్ అంతా పోయే వరకు, అంటే గాలి మొత్తం పోయే వరకు 5 నిమిషాలు అలా పక్కన పెట్టండి. ఓకే, ముప్పై 35 నిమిషాలు అయిందండి. మూత తీసి చూద్దాం. చూసారా, ముక్క మాత్రం పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు జీడిపప్పు బాదాం పేస్ట్ వేసుకుందామండి. గరం మసాలా, పుదీనా, కొత్తిమీర ఇదన్నీ వేసుకుని 1-2 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి. అంతేనండి. 1-2 నిమిషాలు కనుక ఉడికితే
వేడి వేడి మన హైదరాబాదీ స్టైల్ మటన్ మరాగ్ రెడీ. అబ్బా భలే కుదిరిందండి, చాలా బాగుంది. కాలుతుందండి, వేడివేడిగా దింపాం కదా, ఫుల్ వేడి ఉంది. ఆహా ఎంత బాగుందండి, అంత బాగుందండి. నిన్నల్లా వర్షం పడిందండి. ఈ వర్షం పడినందుకు వాతావరణం చాలా చల్లగా ఉంది. ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి మటన్ మరాగ్ చేసుకుని తింటే అబ్బా కమ్మగా ఉందండి. సమ్మగా ఉందండి, ముక్క కూడా మెత్తగా ఉడికిందండి, చాలా బాగుందండి అసలు. ఎక్సలెంట్ టేస్ట్. మీరు ఎప్పుడైనా సరే ఇలా చేయాలనుకున్నప్పుడు బోన్లెస్ మాత్రం వద్దండి, బోన్తో తెచ్చుకొని అది ఇలా ఉడికితే అసలు ఆ సారం అంతా ఇందులోకి దిగి ఎంత టేస్ట్ వస్తుందో తెలుసా. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, చూసారండి ముక్క ఎలా ఉడికిందో, తుంపుతుంటే పొరలు పొరలు ఊడిపోతుంది. సూపర్గా ఉందన్నమాట. అద్భుత. మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మంచి వంటకంతో కలుద్దాం. ఓకే, బాయ్.